వెల్కమ్ టు ఇట్స్ మై రెసిపీ అండి. మనం ఇంట్లో టమోటా బాత్ అనేది ఎలా తయారు చేసుకోవాలనేది విధానం చూపిస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది, చాలా సింపుల్ అండి తయారు చేసుకునేది. ఇప్పుడు మనం వీటికి కావాల్సిన పదార్థాలు: ఆయిల్ అనేది నేను 3 గరిటెల ఆయిల్ అనేది పోసుకుంటున్నాను. మనకి టమోటా బాత్లో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నేను ఆ గరిటెతో 3 గరిటెలు అనేది ఆయిల్ పోసుకున్నాను. ఇప్పుడు మనం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అనేది ఒక 5-6 స్పూన్ల దాకా నెయ్యి అనేది వేసుకోవాలి. అప్పుడే మనకి టమోటా బాతు మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు దీంట్లో మనం పచ్చెనపప్పు 2 స్పూన్లు వేసుకోవాలి. ఆవాలు 1 స్పూను, మినపప్పు 1 స్పూను. ఇప్పుడు మనం జీడిపప్పులు తీసుకొని జీడిపప్పులు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి లైట్ గోల్డ్ కలర్కి వచ్చేదాకా వేయించుకోవాలి. వీటిల్లోనే పచ్చిమిరపకాయ కూడా వేసేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు మన కారాన్ని బట్టి, మన టేస్ట్ని బట్టి మనం వేసుకోవాలి. చూడండి, ఎక్కువ వేగపడలేదండి, లైట్ గోల్డ్ కలర్కి వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లోకి ఆనియన్స్ అనేది వేసేసుకోవాలి. నేను ఆనియన్స్ మీడియం సైజ్ ఆనియన్స్ 3 తీసుకున్నాను. 3 ఈ విధంగా కోసుకొని వేసేసుకుంటున్నాను. మనకి ఉప్మాకు అనేది ఎప్పుడు మనం ఎర్రగడ్డ ఎక్కువ వేగపడలేదండి, ఇలా వేగితే సరిపోతుంది. దీంట్లోకి మనం టమోటాలు మీడియం సైజు నేను ఒక 5-6 టమోటాలు తీసుకొని ఈ విధంగా కోసుకొని వేసుకుంటున్నాను. దీంట్లో కొంచెం కరివేపాకు. టమోటా అనేది బాగా మగ్గాలండి. టమోటా ఎంత మగ్గితే మనకి టమోటా బాతు అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ అనేది మన టేస్ట్ని బట్టి మనం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మనం కలిపేసేసుకొని మనం దీని మీద ప్లేట్ పెట్టేసుకొని బాగా టమోటా మగ్గనివ్వాలి. చూడండి, మధ్య మధ్యలో మనం ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. మనకి ఇంకా టమోటా అనేది ఇంకా మగ్గాలి. మళ్ళీ మనం ప్లేట్ పెట్టేసుకుందాము. ఇప్పుడు టమోటా మగ్గిందో లేదో చూద్దాము. ఇప్పుడు టమోటా అనేది మనకి బాగా వాడిపోయిందండి. ఇట్లా నలిపేసుకోవాలి గెంటితో. మనం ఇట్లా నలిపేసేసుకుంటే మనకి టమోటా బాతులో బాగా కలిసిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లోకి వాటర్ అనేది పోసేసుకుందాము. వాటర్ అనేది నేను 5 గ్లాసులు వాటర్ అనేది పోస్తున్నానండి. నేను 2 గ్లాసులు, మనం ఏ గ్లాస్తో రవ్వ తీసుకుంటామో అదే గ్లాస్తో మనం వాటర్ అనేది తీసుకోవాలి. నేను 2 గ్లాసులు రవ్వ తీసుకున్నాను. అప్పుడు మొత్తము 5 గ్లాసులు పోసాను. ఒక గ్లాసుకి 2.5 గ్లాసు వాటర్ అనేది పోసాను. ఇప్పుడు వాటర్ మనకు తెల్లిపోయినాయండి. మనకి ఇప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఇప్పుడు చూసుకోవాలి. మనం వాటర్ కానీ ఉప్పు చూసినప్పుడు మనకు వాటర్ కొంచెం ఉప్పుగా తగిలితే అప్పుడు మనకి ఉప్మాలో కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం రవ్వ తీసుకోవాలి. నేను ఇది 2 గ్లాసులు రవ్వ తీసుకొని దీంట్లో వేసేసుకుంటున్నానండి. మనం కలుపుకుంటూ ఉండాలి, లేదంటే ఉప్మా రవ్వ మనకి గెడ్ల కట్టేస్తుంది. మనం రవ్వ పోసినంతసేపు బాగా కలిపేసుకోవాలి, లేదంటే ఉండగట్టేస్తుంది పిండి. ఇప్పుడు బాగా మనం ఇట్లా కలిపేసుకుంటే మనకి ఉండ అనేది కట్టదు. నాకు ఎక్కడ చూడు ఉండ అనేది కట్టలేదండి. ఇప్పుడు మనకి గట్టి పడిపోయింది కదా. ఇప్పుడు మనం కలిపేసేసుకొని ప్లేట్ పెట్టేసుకొని మనం ఒక 5 నిమిషాల పాటు ఉడకనిద్దాము. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇలా మీరు ఒకసారి తయారు చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం పైన ఇంక 2 స్పూన్లు నెయ్యి అనేది వేసుకొని బాగా కలిపేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడకనిద్దాము. బాగా కలిపేసుకోవాలి. చాలా స్మూత్గా వస్తుందండి, చాలా మెతుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి ఉప్మా అనేది రెడీ అయిపోయింది. మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఎట్లా తెలుస్తుందంటే మనం చేతిని లైట్గా నెమ్ము చేసుకొని ఇట్లా అద్ది
మనం కానీ ఇట్లా చూసుకున్నామంటే మన చేతికి అంటుకోదండి. అప్పుడు మనకి టమోటా బాత్ అనేది కరెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు టమోటా బాత్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకొని మామిడికాయ ఊరగాయ వేసుకొని తింటే ఉంటుందండి సూపర్. అంతేను, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా తయారు చేసి చూడండి. చాలా సులభం చేసుకోవటం కూడా. పెద్దోళ్ళు కానీ పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.